హలో అండి. ఈ వీడియోలో బాన్ అపెటైట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ 10 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరోయిన్ని అరెస్ట్ చేసి ప్రిజన్లో పెడతారు. హీరో ఏమో రాయల్ గార్డెన్ దగ్గర హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే హీరోయిన్ని మీట్ అయితే ఎలా మాట్లాడాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట రాయల్ గార్డెన్ దగ్గర వెయిట్ చేస్తూ. అటు గిల్గమ్ అండ్ రిమైనింగ్ షెఫ్స్ కిచెన్లో వరీ అవుతూ ఉంటారు. హీరోయిన్కి ఏం చేస్తారో, ఆమెను చంపేస్తారేమో అని భయపడుతూ కింగ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి గిల్గమ్ అతన్ని చూడగానే ఏడుస్తూ జరిగిందంతా చెప్తుందనమాట. సో అతను వెంటనే కింగ్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాయల్ కిచెన్ షెఫ్ని అరెస్ట్ చేశారు. ఆమె వంట చేసింది కదా, అది తిన్న తర్వాత జిన్మోంగ్కి హెల్త్ ఎఫెక్ట్ అయిందంట. సో ఆమె ప్రజెంట్ ఇప్పుడు ప్రిజన్లో ఉందని చెప్పగానే హీరో కంగారు పడుతూ ప్రిజన్ దగ్గరికి వెళ్ళి ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ని చూస్తాడు. కోపంగా అతనితో పాటు వచ్చిన సర్వెంట్స్కి ఆర్డర్ చేస్తాడనమాట, ప్రిజన్ ఓపెన్ చేయండి అంటే అక్కడున్న వాళ్ళు చెప్తారు, కీస్ లేవు, జిన్మోంగ్ వాళ్ళ మదర్ తీసుకెళ్ళిపోయారు, కీ ఆమె దగ్గరే ఉందంటే అయితే ఆ గేట్స్ బ్రేక్ చేసి అయినా ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉంటాడు హీరో. అప్పుడే అక్కడికి జిన్మోంగ్ వాళ్ళ మదర్ వస్తుంది. ఆమె చేసిన పని ఏంటో తెలిసి కూడా మీరు ఆమెను రిలీజ్ చేయమంటున్నారా? ఇది కరెక్ట్ కాదు. ఆమె చేసిన వంట తిన్న తర్వాత ఇప్పుడు నా కొడుకు హెల్త్ ఎఫెక్ట్ అయ్యి ఉంది, అతనికి ఏమైనా అవుతుందేమో అని నేను టెన్షన్ పడుతున్నాను అంటే హీరో, అది కరెక్ట్ కాదు, ఆమె చేసిన వంటే కదా నేను కూడా తిన్నాను జిన్మోంగ్తో పాటు, మరి నాకేం కాలేదు కదా అంటే అప్పుడు ఆమె, అందుకే కదా నాకు డౌట్గా ఉంది, దీని వెనకాల మీరు కూడా ఉన్నారేమో అని, మీ ఇద్దరు కలిసే ఇదంతా ప్లాన్ చేస్తున్నారేమో, ఫ్యూచర్లో మీకేమన్నా అయితే నెక్స్ట్ కింగ్ అయ్యేది నా కొడుకే కదా, దానివల్ల ఇలా చేస్తున్నారేమో అంటే అది వినగానే హీరోకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి నైఫ్ తీసుకొని వెంటనే ఆమె పైన పెట్టి ఎక్కువ మాట్లాడితే నేను ఎవరినైనా చంపడానికి కూడా ఆలోచించను అంటూ ఉంటాడు హీరో కోపంగా. అప్పుడు వెనక నుండి హీరోయిన్ వాయిస్ వినిపిస్తుంది అనమాట, ప్లీజ్ అలా చేయొద్దు, నేను ఫ్యూచర్ నుంచి వచ్చానని మీకు చెప్పాను, ఫ్యూచర్లో మీరు మొండిగా కోపం ఎక్కువగా ఉండే కింగ్ అనే పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు ఇలా చేస్తే ఈ కంట్రీ ఈ ఫ్యూచర్ మొత్తం మారిపోతుంది, నా మాట వినండి, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మీ కోపం, ఆమెను ఏం చేయొద్దు అంటే హీరోయిన్ మాటలు విని హీరో కంట్రోల్ చేసుకొని కోపం తగ్గించుకుంటాడనమాట. ఆ నైఫ్ కింద పడేసి జిన్మోంగ్ మదర్తో, సరే నేను పర్సనల్గా నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను, అసలు ఏం జరిగిందో నేను కనిపెడతాను, బట్ అప్పటి వరకు మాత్రం ఆమెని పనిష్ చేయకూడదు, ఆమెను టార్చర్ చేయొద్దు, ఆమెను ఏం చేయొద్దు అని చెప్తాడనమాట. అప్పుడు ఆమె, సరే నేను ఆమెను ఏం చేయను, బట్ ఈ లోపల నా కొడుక్కే అన్న అయితే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ అడుగుతాడు, నీకేం కాలేదు కదా, ఇదంతా నా వల్లే జరిగింది, నిజంగా సారీ, చాలా భయపడి ఉంటావు, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ధైర్యంగా ఉండని ఆమెకు చెప్తాడు. అప్పుడు ఆమె, నేను ఇందాక మీకు చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కోపడితే మనమిద్దరం ఏం చేయలేము, మీరు కోపం కంట్రోల్ చేసుకొని కరెక్ట్గా ఆలోచించి చేస్తేనే నేను సేఫ్గా బయటికి రాగలుగుతాను, ప్లీజ్ అని చెప్తుంది. అతను సరే అంటాడు. అటు గ్రాండ్ క్వీన్ దగ్గర ఒక మినిస్టర్ వచ్చి ఆమెతో చెప్తూ ఉంటాడు జరిగిందంతా. ఆ తర్వాత అతను అంటాడు, జిన్మోంగ్కి ఇలా ఎఫెక్ట్ అవ్వడం వెనక మన కింగే ఉన్నాడని నాకు డౌట్గా ఉంది, వాళ్ళ మదర్కి జరిగిన సిచ్యువేషన్ వల్ల మనందరినీ అతను ఒకరి తర్వాత ఒకరు ఇలా చంపేస్తాడేమో అని నాకు డౌట్గా ఉందంటే అది విని గ్రాండ్ క్వీన్, లేదు కింగ్ అలా చెయ్యడు, జిన్మోంగ్ని చంపాల్సిన అవసరం అతనికి లేదు, నాకు నమ్మకం ఉంది, ఇది ఇంకెవరో పని, మనం కూడా కనిపెట్టాలి, ఈలోపు కింగ్కి ఏం జరగకుండా కూడా మనమే చూసుకోవాలి అంటుంది ఆమె. అటు ప్రిన్స్ జేసన్ కింగ్కి ఆపోజిట్గా ఉండే మినిస్టర్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అతను అంటాడు, ఈసారి మొగ్జు చాలా మంచి పని చేసింది, దీంతో కింగ్ బాగా ఎఫెక్ట్ అయ్యి జిన్మోంగ్ మదర్తో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ఆమె సైడ్ ఫ్యామిలీ మొత్తం అతనికి ఆపోజిట్ అయిపోయారు. సో కింగ్ కూడా హ్యాన్ ఫ్యామిలీని మొత్తం ఈ గొడవ వల్ల ఆపోజిట్ చేసుకున్నాడు, మనకి ప్లస్ అయ్యింది అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అటు హీరో సొంచేతో మాట్లాడుతూ ఉంటాడు, జిన్మోంగ్ ఆ రోజు నాతో పాటు లంచ్ చేయడానికి వచ్చిన ముందు ఇంకేమైనా తిన్నాడా, అతను ఇంకెవరినైనా మీట్ అయ్యాడా కనుక్కో, అసలు ఆ రోజు అంతా ఏం జరిగిందో కనుక్కో అని చెప్తాడు. అటు హీరోయిన్ ప్రిజన్లో
ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా పాస్ట్‌కి వచ్చి ఇరుక్కుపోయానేంటి, నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అనుకొని బాధపడుతూ ఉంటుంది ఆమె. అటు జిన్‌మాంగ్‌కి హెల్త్ రికవర్ అవ్వదనమాట. అతను ఇంకా ఇంకా వీక్ అవుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ మదర్ బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే సొంగ్జే రాయల్ ఫిజిషియన్ని తీసుకెళ్ళి కిచెన్లో వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమన్నా మిక్స్ అయిందా అని చెప్పి. అప్పుడు అక్కడున్న కిచెన్ టీమ్ అందరూ కూడా వాళ్ళతో చెప్తారు, ఆ రోజు మేము చేసిన వంటలో ఏ తప్పు లేదు. ఆ రోజు వాళ్ళతో పాటు మిగిలిన ఫుడ్ని మేము కూడా తిన్నాము, మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు అని చెప్తారు. ఫిజిషియన్ కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, దీనివల్ల ఎవరికి హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదని చెప్తారనమాట. అదంతా తీసుకెళ్ళి సొంగ్జే హీరోకి చెప్తాడు. ఆ తర్వాత సీనియర్ రాయల్ ఫిజిషియన్ జిన్‌మాంగ్‌ని చెక్ చేస్తున్నాడని చెప్పేసరికి హీరో నేను వెళ్ళి పర్సనల్గా అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అంటాడు. సో హీరో జిన్‌మాంగ్ వాళ్ళ రూమ్కి వెళ్తాడనమాట. అతన్ని చూడగానే వాళ్ళ మదర్, నా కొడుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు, మీకెవ్వరికి దానివల్ల ప్రాబ్లమే లేదు కదా, ఎందుకు నువ్వు చాలా కన్సర్న్గా ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తున్నావు అంటే హీరో కోపంగా, ఆ రోజు చేసిన వంట ఐటమ్స్లో కానీ మేము తిన్న ఫుడ్ ఐటమ్స్లో కానీ ఏ ప్రాబ్లం లేదని ఫిజిషియనే చెక్ చేసి చెప్పారు అంటే ఆమె అవునా నిజమేనా అని ఫిజిషియన్ అడుగుతుంది. అవునని చెప్తాడు అతను. ఆ తర్వాత హీరో, ఆ రోజు మొత్తం జిన్‌మాంగ్ నాతో మీట్ అవ్వకముందు ఈ రూమ్లోనే గడిపాడని కనుక్కున్నాను, అందుకే ఈ రూమ్ చెక్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చానని చెప్పి అతను ఆ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే టేబుల్ పైన కొన్ని ప్యాకెట్స్ లాంటివి కనిపిస్తాయి అన్నమాట హీరోకి. అవేంటని అడిగితే అవి జిన్‌మాంగ్ రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్ హెర్బ్స్, అతని బాడీ కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఈ హెర్బ్స్ తీసుకుంటాడని చెప్తారనమాట వాళ్ళు. అప్పుడు హీరో అవి నేను చెక్ చేయాలనుకుంటున్నాను తీసుకురండి అంటే జిన్‌మాంగ్ మదర్ ఆ మెడిసిన్స్ ప్రతి వీక్ ప్రిన్స్ జేసన్ పంపిస్తారు, అలాంటిది వాటిపైన డౌట్ ఏంటి అంటే హీరో, లేదు నేను ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే, దేన్ని నమ్మాలనుకోవట్లేదని చెప్పి అవి తీసుకురమ్మని ఆర్డర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడికి గ్రాండ్ క్వీన్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చి జిన్‌మాంగ్ వాళ్ళ మదర్తో గ్రాండ్ క్వీన్ మీ దగ్గర నుండి ప్రిజన్ కీస్ తీసుకురమ్మని ఆర్డర్ చేశారు అని చెప్తుంది. అటు హీరో అతని ఛాంబర్ దగ్గరికి రిటర్న్ వెళ్తూ హీరోయిన్ ఒక్కటే ప్రిజన్లో ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేసిన అతని పర్సనల్ అసిస్టెంట్, జియోంగ్ గురించి మీరు బాధపడుతున్నారా, అయినా ఆమెకి ప్రిజన్లో ఉండడం ఇది ఫస్ట్ టైం కాదు కదా, మీరు మర్చిపోయారా, మీరు ఫస్ట్ టైం ఆమెను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రిజన్లోనే పెట్టారు అంటూ గుర్తు చేస్తాడనమాట. హీరో అదంతా తలుచుకుంటూ అప్పటి విషయం వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు ఆమె నాకు చాలా స్పెషల్, ఆమెను ఎలాగైనా త్వరగా సేవ్ చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత గ్రాండ్ క్వీన్ ప్రిజన్ దగ్గరికి వచ్చి హీరోయిన్తో మాట్లాడుతుంది. నేను 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, నువ్వు చేసిన వంట వల్ల జిన్‌మాంగ్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యిందా, దీని వెనుక కింగ్ ఉన్నాడా, ఈ రెండిటికి హానెస్ట్గా ఆన్సర్ చేయంటే హీరోయిన్, లేదు మీకు నా గురించి తెలుసు కదా, నేనెందుకు అలాంటి పని చేస్తాను, ప్లస్ కింగ్ గురించి కూడా మీకు బాగా తెలుసు, అతనికి ఎవరిపైన కోపం ఉన్నా రివెంజ్ తీసుకోవాలన్నా డైరెక్ట్గా చేస్తాడు కానీ ఇలాంటి పనులు చేయడు అని చెప్తుంది. ఆ తర్వాత గ్రాండ్ క్వీన్, నీ గురించి కింగ్ గురించి కంట్రీ మొత్తం చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, నువ్వు వచ్చిన తర్వాత నుండి అతను చాలా మారిపోయాడు, అతని బిహేవియర్ చేంజ్ అంతా నీ వల్లే అని ఏవేవో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, అందుకే నేను నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను, నువ్వు ఇన్నోసెంట్ అని, ఈ జరిగిన పని వెనుక నువ్వు లేవని నువ్వు కానీ ప్రూఫ్ తీసుకురాగలిగితే నేను ఇప్పుడు రిలీజ్ చేస్తాను, 3 డేస్లో నువ్వు ఎవిడెన్స్ కనిపెట్టి తీసుకురాగలుగుతావా అని అడుగుతుంది. హీరోయిన్ వెంటనే ఖచ్చితంగా ట్రై చేస్తాను, నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు ఆమె, సరే నీకు 3 డేస్ టైం ఇస్తున్నాను, ఈలోపు నువ్వు ప్రూఫ్ తీసుకురా, లేకపోతే మాత్రం నువ్వు ఫెయిల్ అయితే మాత్రం నీ అంతటి నువ్వే చనిపోవాలంటూ ఆమెకి ఒక నైఫ్ విసిరేస్తారనమాట ప్రిజన్లోకి. అది చూసి హీరోయిన్ భయపడుతుంది. సో ఆమె ప్రిజన్ నుండి రిలీజ్ అవుతుంది అనమాట. వెంటనే రాయల్ కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ షెఫ్స్ హీరో కోసమని లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆమె, నేను తీసుకెళ్తాను హీరో దగ్గరికి అంటుంది. ఆమెను చూడగానే వాళ్ళ టీం మొత్తం వచ్చేసి ఏం జరిగింది ఏమైంది అంటూ మాట్లాడుతూ ఉంటే ఆమె అందరినీ ఆగమని చెప్పి, జరిగిందంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను కింగ్ని మీట్ అవ్వాలి, ఈ ఫుడ్ నేను తీసుకెళ్తానని చెప్పి కింగ్ ఛాంబర్ దగ్గరికి ఫుడ్ తీసుకెళ్తుందనమాట. హీరో ఆమెను చూడగానే వెంటనే ఆమె హ్యాండ్ పట్టుకొని పక్కకు లాక్కెళ్ళిపోయి హక్ చేసుకుంటాడు. ఆమె
గ్రాండ్ క్వీన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అతన్ని దూరంగా తోసేసి, మన గురించి ఏవేవో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, మీరు ఇలా అందరి ముందు చేస్తే ఇంకా రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి, మీరు ఇలా చేయొద్దు, ఎవరో ఇష్టం లేని అమ్మాయిని మీరు ఇలా హక్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదు అంటుంది. అప్పుడు హీరో మళ్ళీ ఆమెని హ్యాండ్ పట్టుకొని లాగి ఆమెను కిస్ చేసి, ఎవరో ఇష్టం లేని అమ్మాయి ఏంటి, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకొచ్చిన ఫుడ్ తింటూ ఉంటాడనమాట అతను. అప్పుడు అడుగుతాడు, అసలు నువ్వు బయటికి వెళ్ళవచ్చా అంటే ఆమె జరిగిందంతా చెప్తుంది. మన ఇద్దరం కలిసి నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలి, ఎవిడెన్స్ తీసుకురావాలి, దానికి నాకు త్రీ డేస్ టైం ఉంది, ఆ 3 డేస్లో నేను ప్రూవ్ చేయలేకపోతే నేను చనిపోవాలంటూ ఆమె ఆ నైఫ్ చూపివ్వగానే హీరో వెంటనే ఆ నైఫ్ లాగేసుకొని, నువ్వు చనిపోవడం ఏంటి, గ్రాండ్ క్వీన్తో నేను మాట్లాడతాను, నీకు అలా జరగడానికి నేను ఒప్పుకోను కదా అంటాడు. ఆ తర్వాత ఆమె అడుగుతుంది, నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమా, మీకు నా పైన ఫీలింగ్స్ ఉన్నాయా అని అడిగితే అంత డైరెక్ట్గా అడగడంతో హీరో సిగ్గుపడుతూ ఏం చెప్పడనమాట. అప్పుడు ఆమె, మన ఇద్దరి గురించి రూమర్ స్ప్రెడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, సో అందరి ముందు మీరు ఎలా అంటే అలా బిహేవ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటే హీరో, మరి ఏం చేయాలి ఏం చేయకూడదో నువ్వే చెప్పు, అలాగే ఫాలో అవుతానంటే ఆమె, లేట్ నైట్ నన్ను బయటకు పిలవడము, హక్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం ఇవన్నీ చేయకూడదు అంటుంది. సరే అంటూ నవ్వుతాడు అతను. ఆ తర్వాత మొగ్జు దగ్గరికి ఆమె పర్సనల్ అసిస్టెంట్ వచ్చి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు మొగ్జు, ఏంటి 3 డేస్లో ఆమె ప్రూఫ్ కనిపెడుతుందా, 3 డేస్ టైంలో ఆమె ఏం చేయలేదు, ఈలోపు జిన్మోంగ్ చనిపోతాడు అంటూ నవ్వుతూ ఉంటుంది. అటు హీరో హీరోయిన్ కూర్చొని ఆ మెడిసిన్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి అంతా సెర్చ్ చేసి వెతుకుతూ ఉంటారు, ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందేమో అని. అలా నెక్స్ట్ డే కూడా వచ్చేస్తుంది. సెకండ్ డే కూడా వాళ్ళు మొత్తం వెతికి రీసెర్చ్ అంతా చేసి అలసిపోయి ఉంటారనమాట. హీరో హ్యాండ్ పైన హీరోయిన్ పనుకో ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో పర్సనల్ అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, జిన్మోంగ్ పర్సనల్ సర్వెంట్స్తో కూడా మాట్లాడాను, అతని రూమ్ దగ్గర కూడా ఏ ఎవిడెన్స్ దొరకలేదని చెప్తూ ఉంటాడు. హీరో మాత్రం హీరోయిన్ పనుకోందని చెప్పి అతని హ్యాండ్ అలాగే పెట్టి అతనితో మాట్లాడి అక్కడ నుండి పంపించేస్తాడు. ఆ నైట్ ఆ మెడిసిన్ హెర్బ్స్ అన్నీ రూమ్కి తీసుకొచ్చి గిల్గమ్తో చెప్తుంది హీరోయిన్, ఏ ప్రూఫ్ దొరకలేదు, ఇదంతా సెర్చ్ చేసినా కూడా మాకేం అర్థం కావట్లేదు, ఇంకొక రోజే ఉంది, నాకు భయంగా ఉందని చెప్తూ ఉంటే గిల్గమ్ ఆ మెడిసినల్ హెర్బ్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుందన్నమాట. ఆమెకి కొంచెం సెన్సెస్ బాగా ఎక్కువగా వర్క్ చేస్తాయి అన్నమాట. సో వెంటనే ఒక మెడిసినల్ పౌచ్ ఓపెన్ చేసి, ఇది నార్మల్ మెడిసిన్ లాగా లేదు, దీంట్లో ర్యాట్ డ్రాపింగ్స్ మిక్స్ అయినట్టున్నాయి అని చెప్తుంది గిల్గమ్. అప్పుడు హీరోయిన్ ఆమె కూడా స్మెల్ చేసి, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, బట్ అవి మెడిసిన్లో ఎందుకు మిక్స్ అవుతాయి అంటుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ జిన్మోంగ్ పర్సనల్ అసిస్టెంట్తో అతనికి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో పర్సనల్ అసిస్టెంట్ వచ్చి హీరోకి హెల్త్ బాగాలేకుండా వచ్చిందని చెప్తాడనమాట. సో హీరోయిన్ టెన్షన్ పడుతూ వెళ్ళి చూసేసరికి హీరోకి స్లైట్గా ఫీవర్ స్టార్ట్ అయి ఉంటుంది. కంగారు పడుతూ అక్కడున్న రాయల్ ఫిజిషియన్ అడుగుతుంది, ఏమైంది కింగ్కి, సడన్గా ఎందుకు హెల్త్ ఎఫెక్ట్ అయ్యింది, నిన్న అతను జిన్మోంగ్ మెడిసిన్ చెక్ చేయడానికి అన్ని మెడిసిన్స్ టేస్ట్ చేశాడు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అంటే ఫిజిషియన్ చెప్తాడు, అవును, జిన్మోంగ్ లాగే కింగ్కి కూడా సేమ్ సిమ్టమ్సే ఉన్నాయి, నిజమేనో చెప్పినట్టు ఆ మెడిసిన్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందేమో అంటాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, మెడిసిన్లో ర్యాట్ డ్రాపింగ్స్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే హీరో ర్యాట్ డ్రాపింగ్స్ అని డిస్గస్టింగ్గా ఫీల్ అవుతాడనమాట. అప్పుడు ఫిజిషియన్ చెప్తాడు, మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చైనాలో కూడా కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్విరల్ బాడీ పార్ట్స్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది, బట్ ఆ మెడిసిన్ జిన్మోంగ్కి ఎందుకు యూజ్ చేస్తారు, జిన్మోంగ్ వాడే మెడిసిన్స్లో ఆ మెడిసిన్ వాడకూడదు కదా అంటే హీరో ఏం జరిగిందో కనుక్కోవాలి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అడుగుతుంది, ఆ మెడిసిన్ ప్లస్ జిన్సెంగ్ మిక్స్ అయితే ఏమైనా అవుతుందా అంటే ఫిజిషియన్ వెంటనే, అవును, నువ్వు చెప్పింది నిజమే, ఆ మెడిసిన్ పవర్ఫుల్లే అండ్ జిన్సెంగ్ కూడా ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ అయితే పవర్ఫుల్లే, రెండు మిక్స్ అయితే బాడీ ఎఫెక్ట్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తే హీరో కంగారు పడుతూ దీనికి యాంటీడోట్ ఉందా అని అడుగుతాడు. ఫిజిషియన్, యాంటీడోట్ నేను ప్రిపేర్ చేయగలుగుతాను, బట్ టైం పడుతుంది అని చెప్తే హీరో వెంటనే, సరే వెంటనే వెళ్ళి యాంటీడోట్ ప్రిపేర్ చెయ్యి, జిన్మోంగ్ని ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్తాడు.
వాళ్ళు వెళ్ళిపోయాక హీరో అండ్ హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఎవరో చాలా స్మార్ట్‌గా ఆ మెడిసిన్ నార్మల్ మెడిసిన్స్‌తో మిక్స్ చేశారు. ఇది ఎవరో క్లోజ్‌గా ఉన్న వాళ్ళు చేసిన పనే అంటే హీరో, అవును. బయట వాళ్ళకి ఇలా చేయడానికి కుదరదు. ఎవరో క్లోజ్‌గా ఉన్న వాళ్ళే చేశారు. జిన్‌మోంగ్ పర్సనల్ ఫిజిషియన్‌ని కనిపెట్టాలి. ఆమె కదా అతనికి ప్రతి వీక్ మెడిసిన్స్ ప్రిపేర్ చేసి పంపించేది. ఆమె ఎక్కడుందో కనిపెడితే నిజం బయటకొస్తుంది అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే హీరో ఆమె హ్యాండ్ లాగి అతని పక్కన పనుకోమని చెప్తాడు. ఆమె వద్దని చెప్తూ ఉన్నా, ప్లీజ్ హెడేక్‌గా ఉంది. కొద్దిసేపు ఇలాగే ఉండు. ఇంకేం మాట్లాడొద్దు అని చెప్తాడు. సొంజే సోల్జర్స్‌ని తీసుకొని ఆ లేడీ ఫిజిషియన్ కోసం వెతకడానికి వెళ్తే ఆమె ఆల్రెడీ ఆ విలేజ్ వదిలి వెళ్ళిపోయి ఉంటుందనమాట. ఆమె ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు. సో, అదే విషయం హీరో దగ్గరికి తీసుకొచ్చి చెప్తాడు అతను. ఆ లేడీ ఫిజిషియన్ దొరకలేదు. పారిపోయింది. మేము ఎంత వెతికినా దొరకలేదంటే హీరో, ఇంకా ఎక్కువ సోల్జర్స్‌నైనా తీసుకువెళ్ళి ఆమె ఎక్కడుందో కనిపెట్టు. నిజమేంటో తెలుసుకోవాలి. ఆమె బతికుంటేనే మనం నిజం తెలుసుకోగలుగుతాము అంటాడు. అటు మొగ్జు పర్సనల్ అసిస్టెంట్ మొగ్జుకి చెప్తుంది, కింగ్ ఆ లేడీ ఫిజిషియన్ కోసం వెతుకుతున్నాడని. మొగ్జు వెంటనే, వాళ్ళకన్నా ముందు మనమే కనిపెట్టి ఆమెను చంపేయాలి. ఆమె ఎక్కడుందో నీకు తెలుసు కదా, వెంటనే ఆమెను చంపేయి, ఆమె వాళ్ళకి దొరకకూడదు అని చెప్తుంది. అటు హీరో గొంగులైతే త్వరగా ఆమెను కనిపెట్టగలుగుతాడని గొంగిల్కి ఆర్డర్ చేస్తాడనమాట లేడీ ఫిజిషియన్ని కనిపెట్టమని. సో, అతను ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ నైట్ మొగ్జు పర్సనల్ అసిస్టెంట్ ఆ లేడీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆమెను అటాక్ చేసి చంపేయబోతూ ఉంటుంది హెయిర్ పిన్తో. అప్పుడే అక్కడికి గొంగిల్ వచ్చి ఆమెను ఆపుతాడనమాట. నువ్వేనా ఇదంతా చేస్తుండేది? పాస్ట్‌లో మా సిస్టర్ని చంపింది కూడా నువ్వేనా అంటూ అతని దగ్గర లాస్ట్ టైం ఉన్న హెయిర్ పిన్ చూస్తూ, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నువ్వే ఈ పని చేస్తుంది. ఎవరి ఆర్డర్ ప్రకారం చేస్తున్నావు? నేను ఇన్ని రోజులు కింగ్ చేశాడు, నా సిస్టర్ చనిపోయింది అనుకున్నాను. బట్ దీని వెనక కింగ్ కాదు, మొగ్జు ఉందనమాట. నాకు అర్థమైందంటూ ఆమెని డిఫీట్ చేస్తాడనమాట ఫైట్‌లో. ఆమె పడిపోతుంది. ఆ తర్వాత లేడీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆమెని లేపి అడుగుతాడు, ఎవరు నీ చేత ఈ పనంతా చేపిచ్చింది? మొగ్జునేనా అంటే అవునని చెప్తుంది ఆమె. ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటుంది. మొగ్జుతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారని చెప్తూ ఉంటే ఎవరో దూరం నుండి యారో వేసి ఆమెను చంపేస్తారనమాట. సో, గొంగిల్ పూర్తిగా విషయం వినలేకపోతాడు. ఆ యారో వేసిన అతను ప్రిన్స్ జేసన్ మనిషేననమాట. అతను వెళ్ళి ప్రిన్స్ జేసన్‌కి చెప్తాడు, ఆ లేడీ ఫిజిషియన్ అయితే చంపేయగలిగాను. బట్ మొగ్జు పర్సనల్ అసిస్టెంట్ చువోల్‌ని మాత్రం నేను సేవ్ చేయలేకపోయాను. ఆమె దొరికిపోయింది. గొంగుల్ చాలా ఫాస్ట్‌గా అటాక్ చేశాడు ఆమెని అని చెప్తాడు. ఆ తర్వాత మొగ్జు పర్సనల్ అసిస్టెంట్ చువోల్‌ని తీసుకొచ్చి ప్రిజన్‌లో పెడతారనమాట. సొంగ్జా అండ్ హీరో వచ్చి ఆమెను క్వెషన్ చేస్తూ ఉంటారు. ఎవరు నీ చేతి ఇదంతా చేపిస్తుంది? మొగ్జునేనా అని హీరో అడిగినా కూడా ఆమె నిజం చెప్పదనమాట. అప్పుడు హీరో, నేనే వెళ్ళి డైరెక్ట్‌గా మొగ్జుని అడుగుతానని చెప్పి మొగ్జు దగ్గరికి సీరియస్‌గా వెళ్ళి అడుగుతాడు. ఎందుకు ఇంత దూరం చేస్తున్నావు? నువ్వే కదా ఇదంతా చేపిస్తుందని అడిగితే ఆమె మాత్రం, మీరు ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పైన ఇలా నింద వేయడం కరెక్ట్ కాదు. మీరేం చేయాలనుకున్నా ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడండి అంటుంది. హీరో కోపంగా, సరే ప్రూఫ్ తీసుకొని వచ్చే మాట్లాడతాను నీతో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చేసేసరికి హీరోకి కొంచెం వీక్‌గా ఉంటుందన్నమాట. సో, హీరోయిన్ అతన్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అడుగుతాడు, నీకెలా తెలుసు కరెక్ట్‌గా మొగ్జు పర్సనల్ అసిస్టెంటే ఇదంతా చేసుంటుందని? ఎలా గెస్ చేసి గొంగిల్‌కి చెప్పావు అంటే ఆమె చెప్తుంది, మీకు గుర్తుందా ఆ రోజు నాకిక్కడ కాంపిటీషన్ జరిగినప్పుడు గిల్గమ్‌ని ఎవరో అటాక్ చేశారని చెప్పాను కదా! ఆ రోజు గొంగిల్ గిల్గమ్‌ని సేవ్ చేశాడు. బట్ అతను చూసాడు ఆ అటాక్ చేసిన లేడీ కోర్ట్ లేడీయే అని. సో, ప్యాలెస్‌లో ఇలాంటి పనులు చేపిచ్చేది మొగ్జునే అని నాకు డౌట్ వచ్చింది. అందుకే గెస్ చేసి చెప్పాను అంటుంది. ఆ తర్వాత రాయల్ ఫిజిషియన్ యాంటీడోట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాడనమాట. అది తీసుకోగానే హీరోకి ఫీవర్ కొంచెం రెడ్యూస్ అవుతుంది. వెంటనే యాంటీడోట్ జిన్మోంగ్ కూడా ఇద్దామని చెప్పి వాళ్ళందరూ అది తీసుకొని జిన్మోంగ్ రూమ్‌కి వెళ్తారు. బట్ యాంటీడోట్ జిన్మోంగ్‌కి ఇవ్వగానే అతని బాడీలో సీజర్స్ స్టార్ట్ అయ్యి బాడీ అంతా షేక్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది చూసి వాళ్ళ మదర్ ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్‌కి డౌట్ వచ్చి ఫిజిషియన్ అడుగుతుంది, అతను 3 డేస్ నుండి ఫుడ్ ఏం తినట్లేదు కదా, బాడీ వీక్‌గా ఉంది కాబట్టి యాంటీడోట్ పవర్ తట్టుకోలేకపోతున్నాడా అని అడిగితే ఫిజిషియన్, అవును, బాడీ వీక్‌గా ఉంది కాబట్టి ఈ పవర్ తట్టుకోలేకపోతున్నాడు, నిజమే అని చెప్తే హీరోయిన్ వెంటనే
అయితే నాకు ఏ మీల్ ప్రిపేర్ చేయాలో తెలుసు, నేను మీల్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అంటే జిన్మాంగ్ మదర్ మాత్రం అలా చెప్పి ఇక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా అంటుంది. అప్పుడు వెంటనే గ్రాండ్ క్వీన్ ఆమె తప్పించుకోవాలనుకుంటే అసలు ఇక్కడ దాకా రాదు కదా, నిజంగానే కన్సర్న్గా ఫీల్ అయ్యే ఆమె చెప్తుంది ఆమెని మీల్ ప్రిపేర్ చేయనివ్వు అని చెప్తుంది. సో హీరోయిన్ వెంటనే వెళ్ళి బాగా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ ఉన్న ఒక సూప్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది అనమాట. బట్ మళ్ళీ జిన్మాంగ్ మదర్ మాత్రం లేదు, ఆమె ప్రిపేర్ చేసిన మీల్ పైన నాకు నమ్మకం లేదు, అది నాకు నా కొడుక్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదంటే హీరో నేను టేస్ట్ చేస్తాను, నేను టేస్ట్ చేస్తే నమ్ముతావు కదా అంటూ టేస్ట్ చేయబోతూ ఉంటే గ్రాండ్ క్వీన్ మాత్రం కింగ్ అయ్యుండి నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, జియోంగ్ని టేస్ట్ చేయనివ్వు అంటే అతను వినకుండా హీరోయిన్తో పాటు అతను కూడా టేస్ట్ చేసి చెప్తాడు, ఈ సూప్ తింటుంటే నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చినట్టుంది, జిన్మాంగ్కి ఇవ్వండి ఏం కాదని చెప్తాడు. సో వాళ్ళు జిన్మాంగ్కి ఆ సూప్ ఇస్తారనమాట. అది తిన్న కొద్దిసేపు తర్వాత అతను రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందరూ రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఇదంతా అయిపోయి హీరోయిన్ బయటకు వచ్చాక హీరోయిన్ అమ్మయ్య జిన్మాంగ్ని ఎలాగో సేవ్ చేయగలిగాం, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది అని చెప్తే హీరో ఆమెకు థ్యాంక్స్ చెప్తాడు, ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయిందని. ఆ తర్వాత అతను నైట్ ఆమెని మీట్ అవ్వమని అడుగుతాడనమాట. ఆ నైట్ ప్రిజన్లో మొగ్జు పర్సనల్ అసిస్టెంట్ ఉంటే సీక్రెట్గా మొగ్జు అక్కడికి వచ్చి ఆమెను చంపేస్తుంది ఆమె హెయిర్ పిన్తోనే. ఆ పిన్ ఆమె చేతుల్లోనే పెట్టి ఎవరికి తెలియకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అటు హీరోయిన్ ఏమో హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో అతని డ్యాన్స్ కాస్ట్యూమ్లో వస్తాడు. అది చూసి ఏంటిదంతా అని అడిగితే అతను చెప్తాడనమాట, మా గ్రాండ్ మదర్ 70 బర్త్డే కోసం నేను ఈ డ్యాన్స్ వేసి చూపించాలనుకుంటున్నాను, చిన్నప్పుడు నేను ఈ డ్యాన్స్ చేసిన ప్రతిసారి ఆమెకు చాలా నచ్చేది, అందుకే ప్రాక్టీస్ చేశాను, బట్ ఫస్ట్ నీకు చూపించాలనుకుంటున్నాను అని అతను డ్యాన్స్ స్టార్ట్ చేస్తాడు. అదంతా చూస్తూ ఉంటే హీరోయిన్కి ఆమె ఇన్ని రోజులు ఇక్కడ గడిపిన విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటుంది. హీరోతో ఆమె స్పెండ్ చేసిన టైం అంతా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అటు ప్రిన్స్ జేసన్ అతని సైడ్ ఉన్న మినిస్టర్స్ని తీసుకెళ్ళి ఒక లాక్ రూమ్ దగ్గర యాంజియన్ అని ఒక సోల్జర్ని అండ్ ఇంకొక ముసలావిడ్ని చూపిస్తారనమాట. ఆమె ఎవరని అతన్ని అడిగితే అతను చెప్తాడు, ఆమె ఇంకెవరో కాదు, హీరో మదర్ వాళ్ళ మదర్, అంటే హీరో మదర్ సైడ్ గ్రాండ్ మదర్ అనమాట. ఆమె చేతిలో ఉన్న ఆ టాయ్లో హీరో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆమె వేసుకున్న జ్యువెలరీ ఉంది. సో ఆమె బ్లడ్ తగులున్న జ్యువెలరీ అక్కడ ఉంది. ఈ విషయం కానీ కింగ్కి తెలిసిందంటే ఖచ్చితంగా అతను కోపం కంట్రోల్ చేసుకోలేక హ్యాన్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు, మనకి ప్రాఫిట్ అవుతుంది అని చెప్తూ ఉంటాడు. అటు హీరోయిన్కి అతని ఓవర్ కోట్ వేసి ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. నీతో ఒక విషయం చెప్పాలి అంటే ఆమె ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఏంటా విషయం, మాంగ్రాక్ బుక్ దొరికిందా, నేను వెళ్ళిపోబోతున్నానా అంటే అతను మాత్రం డల్గా బుక్ గురించి కాదని మనసులో అనుకుంటూ ఆ బుక్ కోసం వెతుకుతున్నాను, బట్ నాకైతే హానెస్ట్గా చెప్పాలంటే నీకు ఆ బుక్ దొరకకుండా ఉండిపోతేనే బెటర్, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, నిజంగానే ఆ బుక్ దొరికితే వెళ్ళిపోతావా అంటాడు. ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అతను నువ్వు నాకు పార్ట్నర్ లాగా ఉంటావా అంటూ రింగ్ పెట్టి ఆమెకు ప్రపోజ్ చేస్తాడనమాట. నువ్వు ఒప్పుకుంటే ప్రతిరోజు నేనే నీకు కుక్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానంటూ ఆమెను కిస్ చేస్తాడు. ఆ మొమెంట్లో హీరోయిన్ మనసులో అనుకుంటుంది, నిజంగా ఫ్యూచర్కి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయినా కానీ పర్లేదు అని అనుకుంటుంది ఆమె. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.